నమస్తే, మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. బీసీలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరకంటి చందర్ డిమాండ్ చేశారు. గోదావరి ఖని ప్రధాన చౌరస్తా సమీపంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ సభలో బీసీలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ తీర్మానాలతో బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదని రేవంత్ సర్కార్కు తెలుసని, రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందనేది వాస్తవమని, ఇది అక్షర సత్యమన్నారు. బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రతి కార్యకర్త పనిచేయాలని, మోసపూరిత కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ప్రజలంతా బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికల్లో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేకపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఓట్ల కోసం మీ వద్దకు వస్తే పెన్షన్ 4000, కళ్యాణ లక్ష్మి తులం బంగారం, మహిళా విద్యార్థినులకు స్కూటీలు, రైతు బంధు, రైతు బీమా ఏదని నిలదీయాలని సూచించారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ప్రజల తిరస్కరణ తథ్యమని, బీఆర్ఎస్ విజయ ఢంకా మోగించనుందని ధీమా వ్యక్తం చేశారు. రామగుండం నియోజకవర్గంలో ఉన్న 27 గ్రామ పంచాయతీలకు బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రతి గ్రామానికి ఇన్ఛార్జీలను, కోఆర్డినేటర్లను ప్రకటించుకోవడం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలల్లోనే 6 నెలల్లోనే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి, బీసీలకు ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయిస్తామని చెప్పి, బీసీలకు న్యాయం చేస్తామని నమ్మబలికిచ్చి కామారెడ్డి డిక్లరేషన్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ చేసేంత వరకు ఎన్నికలకు కూడా పోయేది లేదని నమ్మబలికిచ్చారు. ఈరోజు మరి ఆ మాటలు ఏమైనా ఇయ్యాల, ఆ ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఇలా ప్రజలు ప్రశ్నించేటువంటి పరిస్థితి వచ్చింది. బీసీలకి ఎలా కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేస్తూ ఉండదు. బీజేపీ ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టడానికి అవకాశం ఉన్నా కూడా పెట్టడం లేదు. మరి ఆ రోజు ఈ యొక్క రేవంత్ రెడ్డికి, ఈ కాంగ్రెస్ నాయకులకు మరి ఈ యొక్క జీవోలతోనూ అసెంబ్లీ తీర్మానాలతోనూ ఇది సాధ్యం కాదనేది తెలియదా? ఎందుకీ నాటకాలు, ఎందుకీ మోసాలు? మీ మోసాలను ఇలా ప్రజలు ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుంది అనేది వాస్తవం, ఇది అక్షర సత్యం. అది మీకు తెలియదా? మరి బీజేపీకి తెలియదా? మరి ఎందుకు ఈ మోసం చేయడం? అందుకోసమే మేము ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఒక్కరు కూడా ఓటేయకుండా ఇలా తీర్మానాలు చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది.
వీళ్ళు గ్రామాలలోకి వస్తే వీళ్ళను తప్పకుండా ప్రశ్నించండి, వీళ్ళను ఖచ్చితంగా నిలదీయండి అని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ, రామగుండం నియోజకవర్గంలో 2.5 ఏళ్లుగా మాటలు చెప్పడం తప్ప కానీ ఏది కూడా పరిష్కారం అయితే లేవు. ఎన్నికలలో 2500 మహిళలకు ఇస్తానన్నారు, ఇదే ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. 4000 రూపాయల వృద్ధులకు పెన్షన్ ఇస్తానన్నాడు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం ఇస్తాన్నారు, మరి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తాన్నారు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఏ నాయకులు మీ గ్రామాలలోకి వచ్చినా వారిని తప్పకుండా మీరు ప్రశ్నించండి. వాళ్ళ కండువ కప్పుకొని వచ్చినా కూడా తప్పకుండా మరి 4000 రూపాయలు ఇవ్వి, మా 2500 ఇవ్వి, మా 2500 అంటే 60,000 ఇచ్చిన తర్వాతనే మీకు ఓటేస్తాం అని అలా ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి, ప్రశ్నించాలని తెలియజేస్తూ, రామగుండం నియోజకవర్గంలో 27 గ్రామ పంచాయతీలకు బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రతి ఒక్క గ్రామానికి ఇన్ఛార్జీలను, కోఆర్డినేటర్స్ను ప్రకటించుకోవడం జరిగింది. అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఒకరు ఇన్ఛార్జిగా ఉండి, ఒకరు రామగుండం కార్పొరేషన్ నుండి ఒకరిని కోఆర్డినేటర్గా మనం ప్రకటించుకోవడం జరుగుతూ ఉంది. వారి పేర్లందరూ కూడా మీకు తెలియజేస్తాం. పూర్తి సమన్వయంతో ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీలో కష్టపడ్డటువంటి నాయకులకు, కార్యకర్తలకు అవకాశం ఇవ్వడం కోసం ఈ యొక్క ప్రణాళిక చేసినాం. తప్పకుండా రేపు సర్పంచులు 27కి 27 బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది. గులాబీ జెండా ప్రతి గ్రామంలో ఎగురుతుంది. ఎందుకంటే ప్రజలు అంతా వీళ్ళ మీద విరక్తి చెందారు. వీళ్ళు ఇచ్చినటువంటి మాటలు, వీళ్ళు చెప్పినటువంటి మాటలు, ఇలా వీళ్ళ ప్రవర్తిస్తున్నటువంటి తీరు, అందుకోసమే ఇలా మనము ఎన్నికలలో గులాబీ శ్రేణులమందరం కూడా ఇలా ప్రతి గ్రామాన గులాబీ జెండా ఎగరవేయడం కోసం సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహనీయుల స్ఫూర్తిని నేటి తరానికి తెలియపరుస్తూ వారి ఆశయాల సాధనకు పాటుపడాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ అమర నారాయణ, గోపైల యాదవ్, బొడ్డు రవీందర్, కుమ్మర శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, గాదం విజయ, బాది అంజలి, పర్లపల్లి రవి, నారాయణ దాసు మారుతి, మేడి సదానందం, కాల్వ శ్రీనివాస్, మెతుకు దేవరాజ్, నూతి తిరుపతి, బుర్రశంకర్, పిల్లి రమేష్, సట్టు శ్రీనివాస్, బసవరాజు గంగరాజు, తోకర రమేష్, గుర్రం పద్మ, ఇరుగురాల శ్రావణ్, కోడి రామకృష్ణ, కిరణ్జీ, చింటూ, ఆవునూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారు 19వ శతాబ్దంలో భారతదేశంలో ఉన్నటువంటి ఆనాటి పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, కుల వివక్ష పరిస్థితులు, విద్యా కొందరికి అందాలనేటువంటి ఉన్నటువంటి ఆ పరిస్థితులను చెల్లి ఒక చైతన్యాన్ని తెచ్చి చదువు అందరికీ రావాలి. ఆనాడు డిగ్రీ చదువుకున్నారంటే ఆనాడు ఉన్నటువంటి సామాజిక కులాలలో బ్రాహ్మణీయులు మాత్రమే చదువుకోవాలి, కొంతమందికి మాత్రమే విద్య అనేటువంటి ఆలోచన. విద్యతోనే మార్పు వస్తుంది, విద్యతోనే చైతన్యం వస్తుంది. సమాజ మార్పు కావాలంటే అందరికీ విద్య అందాలని మహిళలకు, అన్ని అణగారిన వర్గాలందరికీ కూడా విద్యను అందించేటువంటి విధంగా ఆనాడున్నటువంటి పాలకులను అందరినీ ఒప్పించి అందరికీ విద్యను అందేటువంటి విధంగా కృషి చేసినటువంటి మహానుభావుడు జ్యోతిబా పూలే. అదేవిధంగా వారి సతీమణి ఈరోజు బీసీలకు న్యాయం జరగాలని
జరుగుతున్నటువంటి ఈ యొక్క పోరాటంలో బీసీలకు రిజర్వేషన్లు కావాలని, బీసీలందరూ కూడా సమానంగా సంపన్న వర్గాలు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో వాళ్ళలాగా జీవించాలని ఇలా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటి ఒక సందర్భంగా ఆనాడు జ్యోతిరావు పూలే గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే మనం అందరం కూడా నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇస్తా అని నమ్మబలికిచ్చి 42% రిజర్వేషన్ అనేది ఒక ఎన్నికలలోనే కాకుండా అన్ని సందర్భాలలో బీసీ ప్రగారిన వర్గం ఇలా ఉన్నత స్థాయిలో ఉండాలంటే వారికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ పెడతామని, వారికి ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ను తుంగలో తొక్కి ఇలా మళ్ళీ ఎలక్షన్కు వస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా నేను రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ బిడ్డకు ఇలా నేను పిలుపునిస్తూ ఉన్నాను. మీరు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కర్రు కార్చి వాత పెడితే తప్ప ఈ యొక్క బీసీల విషయంలో వాళ్ళు కట్టుబడి ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వచ్చింది కాబట్టి ఈ సందర్భం తప్పకుండా ఈ కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్నటువంటి ఈ యొక్క కుట్ర 9th షెడ్యూల్లో చేరిస్తే రిజర్వేషన్లు సాధ్యమని తెలిసినా కూడా నాటకాలు ఆడుతున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పాలి ఈ యొక్క లోకల్ బాడీ ఎన్నికలలో అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.